విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే విద్యుత్ అమరవీరులకు అల్పించే నిజమైన నివాళి. సిపిఎం విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలకు అర్పించే ఘనమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన విద్యుత్ సంస్కరణ సభ జరిగింది. సభ కంటే ముందు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిల చిత్రపటాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు చేపట్టిందని, వామపక్షాల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ మహోద్యమంలో ఉవ్వెత్తున సాగిందని, ఆగస్టు 28వ తేదీన హైదరాబాద్లోని బషీర్బాగ్లో విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణలో అమరులయ్యారని ఆయన తెలిపారు. ఆ పోరాటం దేశవ్యాప్తంగా ప్రపంచ బ్యాంక్ షరతులు అమలు కాకుండా నిలబెట్టిందని, అది ఆ అమరవీరుల త్యాగాల ఫలితమే అని ఆయన తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు విద్యుత్ భారాలు ప్రజలపై వేయాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని, కొన్ని సంవత్సరాల పాటు ప్రజలపైన భారం లేకుండా ఆ పోరాటం చేయగలిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు నేరుగా కాకుండా దొడ్డిదారిన ప్రజలపై విద్యుత్ భారాలు వేయడం కోసం మార్గాలు వెతుకుతున్నాయని ఆయన తెలిపారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2021లో విద్యుత్ సంస్కరణలు దేశవ్యాప్తంగా తీసుకుని వచ్చే ప్రయత్నం చేసిందని, ఆ సంస్కరణలను అందరికంటే ముందు రాష్ట్రంలో ఉన్న ఆనాటి వైసీపీ ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకున్నదని ఆయన విమర్శించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో 9,863 కోట్ల రూపాయల భారాలు వేసిందని ఆయన విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలతో లాలూచిపడి కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తలొగ్గి రైతులు, వ్యవసాయ మార్కెట్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని నాటి వైసీపీ ప్రభుత్వం చేపట్టిందని, దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించడం వల్ల తాత్కాలికంగా వెనక్కు తగ్గారని ఆయన తెలిపారు. స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు పెడుతుంటే తెలుగుదేశం పార్టీ అవే స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం పూనుకోవడం దుర్మార్గమైన చర్యని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరిగి ప్రజలపై భారం వేయాలని చూస్తే ప్రజల్ని సమీకరించి ఇండియా కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే విద్యుత్ అమరవీరులకు అర్పిస్తున్న ఘనమైన నివాళి ఆయన తెలిపారు. సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీ కార్యకర్తలు ఈ విద్యుత్ విధానానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, రాధాకృష్ణ, నారాయణ, వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఆనంద్ బాబు, అరుణ, ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరో విద్యుత్ ఉద్యమాన్ని లేదు ప్రజలపైన భారత చిన్న ఉద్యమాన్ని తీసుకురావడం కోసం ఈరోజు ప్రతిన గుణాలని చెప్పేసి మన పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఎందుకంటే మనకు కొత్తగా వచ్చిన తరానికి ఎప్పుడో తెలంగాణ పోరాటంలో కానీ లేకపోతే భూ పోరాటంలో పాల్గొంటున్న వాళ్ళకు ప్రత్యక్ష పోరాటం గురించి తెలుసు. కానీ ఈ తరంలో మనందరికీ, మన కార్మికవర్గం కానీ, రైతులు కానీ, నాయకత్వం కానీ ఒక స్ఫూర్తిదాయంగా పోరాటం ఎలా చేయాలి, ఎన్ని రూపాల్లో పోరాటాలు చేయొచ్చు, ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రజల ముందు ముద్దాయిగా పెట్టొచ్చినటువంటి అనేక రకాల గుణపాఠాన్ని మనకు విద్యుత్ పోరాటం నేర్పింది. ఆ విద్యుత్ పోరాటంలో రాడిదినటువంటి వాళ్ళే ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక కార్మిక రంగానికి, ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ సందర్భంలో చాలా మందికి రబ్బర్ బుల్లెట్ గాయాలు జరిగింది. ఒకరు చనిపోయారు, కానీ వందల మందికి రబ్బర్ బుల్లెట్ గాయాలు జరిగిన మన జిల్లాలో కూడా కొంతమందికి గోవిందుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రబ్బర్ బుల్లెట్ గాయాలు జరిగింది. ఆ పోరాటం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, ఆ రోజుల్లో మనం పాల్గొనే కార్యకర్తలు కానీ, లేకపోతే కార్మికవర్గం కానీ, ప్రజలు కానీ మనకేమైనా జరుగుతుందా లేదా మనకేమైనా ప్రమాదం జరుగుతున్నటువంటి ఆలోచనలు లేకుండా అట్లాంటి పోరాటాల్లో మనం పాల్గొన్నాం. ఇక్కడ మనం చూసాం, మన రేడియో స్టేషన్ దగ్గర అప్పుడు తెలుగుదేశం మినిస్టర్ ఉన్నటువంటి పేరు అంటే ఆ రకంగా అంటే పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తమై మనం అట్లాంటి ఉద్యమాన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజాప్రతినిధులు, మంత్రులు బయటకు వచ్చి ప్రజల దగ్గర కనీసం ఏదైనా పలకరించాలన్న అట్లాంటి భయ వాతావరణం జరిగిన పరిస్థితులు చూసాం. దాని పునాది కర్నూలే. మన కర్నూలు అంటే కర్నూలులో మొట్టమొదటి పోరాటం కర్నూలు జనరల్ పోరాటం స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్గా చేసి ఇదిగో మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రోగ్రాంని అప్పుకుంటాం,
ఆ రోజుల్లో పేపర్ మిల్ ఉద్యమానికి పేపర్ మిల్ ఉద్యమం సందర్భంగా పివి నరసింహారావుకి అటుకు తీరుతామని చెప్పేసి ఆ రకంగా చెప్పడమే కాదు, అటుకు తీరాము. ఆ ప్రధానమంత్రి ప్రోగ్రామ్ అంతా కూడా